హాయ్ నమస్తే తెలుగు కుకింగ్ ఛానల్కి స్వాగతం. కరకరలాడే ఓమా బిస్కెట్స్ తయారు చేయబోతున్నాను. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఓమా బిస్కెట్స్ కోసం తీసుకున్న పిండి ఇది. మనకు కావలసినంత తీసుకోవాలి పిండి. మనకు కావలసినంత ఓమా వేసుకోవాలి. మనం ఎంత కారంగా తింటామో అంతే ఓమా వేసుకోవాలి. సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. కావలసినంత వాటర్ వేసుకోవాలి. మనం చపాతీ పిండి కలిపినట్టు కలుపుకోవాలి. చపాతీ పిండిలా ఇలా అయ్యేంత వరకు కలుపుకోవాలి. నేను కట్టెల పొయ్యి పైన ఓమా బిస్కెట్స్ తయారు చేస్తున్నాను. ముందుగా కడాయి పెట్టుకొని నూనె వేసుకుంటున్నాను. కాలవడానికి ఎంత నూనె సరిపోతుందో అంతే నూనె వేసుకోవాలి. మంట అయితే బాగా మండుతుంది. కడాయిలో నూనె బాగా వేడెక్కేంత వరకు ఉంచుకోవాలి. వేడైతే అవుతుంది నూనె. పిండి వేసుకొని చపాతీలాగా చేసుకొని పెట్టుకోవాలి. చపాతీలాగా పెద్దగా చేసుకోవాలి. ఓమా బిస్కెట్స్ మరీ కారంగా లేకుండా మరీ సప్పగా లేకుండా బాగుంటుంది. ఇలా డబ్బలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి బిస్కెట్ మీరు కూడా చేయొచ్చు. ఈ బిస్కెట్స్ నచ్చుతాయి తప్పకుండా మీకు కూడా. బాక్సులుగా కట్ చేసి పెట్టుకునేవి నూనెలో వేసుకుంటున్నాను. ఓమా బిస్కెట్ అవి బాగా కాలంత వరకు ఉంచుకోవాలి. బిస్కెట్స్ అయితే చాలా బాగా కాలుతున్నాయి. వైట్గా పాపడాల్లాగా పైకి తేలుతూ ఉన్నాయి. రెడీ అయిన బిస్కెట్స్ని తీసి డేక్షాలో వేసుకుందాం. మరికొన్ని కట్ చేసి పెట్టుకున్న పిండిని నూనెలో వేసుకుందాం. వాటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలవాలి. మా బిస్కెట్స్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.